ప్రైజ్ ద లార్డ్. అందరూ బయటికెళ్ళిన వాళ్ళు స్కూల్స్‌కి, కాలేజెస్‌కి, పనులకి, ఆఫీసులకి, ఇంకా వేరే వేరే మీ పనుల మీద వెళ్ళిన వాళ్ళు క్షేమంగా మీ గృహాలకు చేరుకున్నారండి. మరి మనం ఇంత క్షేమంగా వచ్చామంటే అది మన గొప్పతనం కానే కాదు అని మనందరికీ తెలుసు. ఎందుకంటే ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో ప్రమాదాలు, ఎంత భయంకరమైన ప్రమాదాలు జరుగుతున్నాయో కదా. ఫైర్ యాక్సిడెంట్లని ఒక్కోసారి అయితే ఒక బస్సులో డ్రైవర్కి హార్ట్ అటాక్ వచ్చింది పాపం. బస్సులో ఒక 50-60 మంది దాకా ఉన్నారు. కానీ దేవుని కృప, మరి వాళ్ళల్లో దేవుని పిల్లలు ఎవరున్నారో తెలియదు కానీ దేవుని కృపను బట్టి ఆ కండక్టర్ ఉన్నాడు కదా, ఆయన ఆ బస్సుని ఈయన పక్కకు లాగేసి ఆ బస్సుని సైడ్కి తీసుకెళ్లి బ్రేక్ వేసాడు. లేకపోతే ఎంత పెద్ద ప్రమాదం జరుగుండేదో కదా. కానీ డ్రైవర్ పాపం చనిపోయాడు ఆయన. కానీ 60 మంది క్షేమంగా ఉన్నారు. అలాంటి ప్రమాదంలో కూడా తండ్రి కాపుదల మనకి తోడుగా ఉండిద్ది. మరి ఎటువంటి ప్రమాదం గాని, ఆపద గాని, కీడు గాని మనకి రాకుండా అంత భద్రంగా క్షేమంగా ఇంటికి తెచ్చిన తండ్రికి ఒక్క థ్యాంక్స్, అది కూడా హార్ట్ఫుల్ గా చెప్దాం. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి. అలాగే మనకున్న సమస్యలు, మహాపరిశుద్ధుడా జీవమగల తండ్రి, మీ బంగారు పాదములకు వేవేల స్తుతి స్తోత్రం ప్రభు. ఏ పాటి వారం నా తండ్రి, మరి ఇంత క్షేమంగా మేము వచ్చామంటే అది మా గొప్పతనం కానే కాదు తండ్రి. పగలు మేఘస్తంభమై మమ్మల్ని క్షేమంగా మా పనులకు తీసుకెళ్లారు. రాత్రి అగ్నిస్తంభమై అంతే క్షేమంగా మరలా మా గృహాలకు చేర్చిన దేవా మీకే స్తోత్రం. ఎంత ఘోరమైన ప్రమాదాలు, ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, మా కళ్ళ ముందే జరుగుతున్నాయి, కానీ మా దాకా రావట్లేదంటే అది మేం తీసుకున్న జాగ్రత్తలు, మేం తీసుకున్న ఆ భద్రత కానే కాదు తండ్రి. కేవలం మీ కృప, మీ కృప, మీ తోడు మాకుండబట్టే ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, మాకన్నా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు, మాకన్నా తెలివిగల వాళ్ళు, బలవంతులు, మాకన్నా మీ ఎడల భయభక్తులు కలిగిన వాళ్ళు ఎంతో మంది ప్రభా. మరి యాక్సిడెంట్లో హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారని వార్తలు మేము చూస్తున్నాం, లేదా మరణించారని ఎన్నో వార్తలు మేము చదువుతున్నాం. కానీ వారికంటే మేము గొప్పవారం కాదుగా తండ్రి. అయినా సరే ప్రభా, మీరు మమ్మల్ని సజీవులకులో ఉంచిన దేవా మీకే స్తోత్రం నా ప్రభా. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా బ్రతుకెంత, మా భక్తి ఎంత. ఆకాశం వైపు కన్నులెత్తి చూసే అర్హత కూడా మాకు లేదు కదయ్యా. జాలి గల దేవా, కరుణ గల దేవా మీకే స్తోత్రం నా ప్రభా. మరి నా ప్రభా, ఎవరెవరైతే ప్రార్థనలు ఏకీభవిస్తున్నారో వారికి ఉన్న సమస్యలన్నీ ప్రభా మరి నా దగ్గరకు వచ్చినాయి కాదు తండ్రి. ఆ సమస్యలు, ఆ ప్రార్థన అవసరతలన్నీ మీ దగ్గరకు వచ్చినాయి, మీ పాదాల దగ్గర పెడుతున్నాం ప్రభా. ప్రతి ఒక్కరి సమస్య మీకు తెలుసు తండ్రి, ప్రతి ఒక్కరి పరిస్థితి మీకు తెలుసు. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి ప్రభా. మరి ఎవరెవరైతే అప్పులతో బాధపడుతున్నారు, అవమానపడుతున్నారు, నిందల పడుతున్నారు, మాటలు అనిపించుకుంటున్నారు నా ప్రభా, ఒక్కసారి వారిని దర్శించండి, వారితో మాట్లాడండి, వారికి కావలసిన ధైర్యాన్ని మీరు ఇవ్వండి ప్రభా. మరి వారు ఏ పని చేశారు, దేనికోసం అప్పులు చేశారు నాకైతే తెలీదు. మరి అప్పులు చేసే ముందు మీ దగ్గర మీ చిత్తం ఏందో అడిగి తెలుసుకున్నారో లేదో నాకైతే తెలియదు ప్రభా. ఒకవేళ మీ చిత్తం, మీ ఆలోచన ప్రకారం వెళ్లకుండా వారి సొంత ఆలోచన మీద ఆధారపడి ఉంటే దయచేసి క్షమించండి ప్రభా. వారి తరపున క్షమాపణ అడుగుతున్నాం. నేనేదో గొప్పదానని కాదు తండ్రి, పశ్చాత్తాపపడే మనసు ప్రతి ఒక్కరికి మీరు ఇవ్వండి ప్రభా. వారి తప్పు వారు తెలుసుకొని కన్నీటితో ప్రభా వారి తప్పు మీ పాదాల దగ్గర ఒప్పుకునే హృదయాన్ని మీరు అనుగ్రహించండి. కఠినమైన హృదయాలని కరిగింపచేసి మెత్తటి మనసులుగా మార్చగల శక్తి గల దేవా, సాత్వికమైన మనసులు ప్రతి ఒక్కరికి ఇవ్వండి ప్రభా. మరి వారు చేసిన తప్పులు క్షమించిన తండ్రి, వారికి అప్పులు తీరే మార్గాన్ని మీరే చూపించండి. మీరు తప్ప మాకు వేరే దిక్కు లేదు. మనుషుల ప్రేమ, మనుషుల సహాయం మాకొద్దు తండ్రి. మనుషులు చేసే సహాయం మాకు కొంతవరకే, అవి అప్పులు తీరుతాయి. కానీ మీ దగ్గర నుంచే సహాయం వస్తే నా ప్రభా సమృద్ధిగా మాకున్న అప్పులన్నీ తీరిపోతాయి నా ప్రభా. దయచేసి క్షమించమని అడుగుచున్నా. చేసిన తప్పుకు ప్రభా పశ్చాత్తాపపడే మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించి వారికి అప్పులు తీరే మార్గాన్ని మీరే చూపించమని అడుగుచున్నాం ప్రభా. అలాగే ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, నడువు నొప్పితో బాధపడుతున్నారు, భుజం నొప్పితో బాధపడుతున్నారు, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు,
క్యాన్సర్తో బాధపడుతున్నారు, లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు నా ప్రభా, జ్వరాలతో బాధపడుతున్నారు, పక్షవాతంతో బాధపడుతున్నారు, ఎవరైతే హాస్పిటల్లో ఉన్నారో, ఐసీయూలో ఉన్నారో, కోమాలో ఉన్నారో ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. వారు చేసిన తప్పులన్నీ ప్రభా వారంతట వాళ్ళే తెలుసుకుని గ్రహించి కన్నీటితో పశ్చాత్తాపడి మీ పాదాల దగ్గర వారు చేసిన తప్పులు ఒప్పుకునే కృప, ఆ మనసుని తగ్గింపు మనసుని, ఆ మనసు మెత్తటి మనసుని వారికి అనుగ్రహించి ప్రభా, దీన మనసును బిడ్డలకు అనుగ్రహించి వారు చేసిన తప్పులన్నీ ఒప్పుకునే హృదయాన్ని బిడ్డలకిచ్చి వారికి ఉన్న అనారోగ్యాన్ని ప్రతిదీ కూడా మీ హస్తం బిడ్డల మీద ఉంచి సంపూర్ణ స్వస్థత మీరు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. తెలియచేశారో తెలియక చేశారో నా తండ్రి దయచేసి క్షమించండి. మిమ్మల్ని క్షమాపణ అడిగే అర్హత కూడా మాకు లేదు ప్రభా. కానీ బిడ్డలంతా బాధపడుతుంటే చూస్తూ ఉండలేని ఆ మనసు ఇచ్చింది కూడా మీరే నా తండ్రి. జాలిగల దేవా, కరుణగల దేవా, ప్రతి ఒక్కరి మీద మీ హస్తం ఉంచి సంపూర్ణ స్వస్థత బిడ్డలకు దయచేయమని అడుగుచున్నాం ప్రభా. అలాగే తండ్రి, ఎవరైతే వివాహాల కోసం ప్రార్థించమని అడిగారో వారందరితో ప్రభా ఆ కుటుంబాలను మీరే దర్శించండి. మీ నుంచి ప్రభా మీరు ఏర్పాటు చేస్తేనే ఆ కుటుంబాలు నిలబడతాయి నా తండ్రి. ఆ భార్య భర్తలు ఇద్దరు సంతోషంగా ఉంటారు. ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఇద్దరు విడిపోరు నా ప్రభా. అదే మా సొంత తెలివితో, మాకున్న అనుభవంతో ప్రభా మరి సంబంధాలు చూసుకుంటే ఖచ్చితంగా ఆ సంబంధాలు నిలబడవు నా తండ్రి. ఎన్నో జీవితాలు మేము చూస్తున్నాం, ఎన్నో కుటుంబాలు విడిపోయిన కుటుంబాలు మేము చూస్తున్నాం. మా సొంత తెలివితేటలతో, మా సొంత జ్ఞానంతో మేము చూసాము. మేము ఏర్పాటు చేసుకున్న సంబంధాలు ఇలాగైపోతే నా తండ్రి. కానీ మీరు జతపరిస్తే, మీరు బిడ్డలిద్దరిని జతపరిస్తే ఖచ్చితంగా ఆ కుటుంబం నిలబడుతుంది ప్రభా. సమాధానంగానే ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా సరే మీ చిత్తంలో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ధైర్యంగా ఉంటారు, కలిసే ఉంటారు. కానీ విడిపోయే పరిస్థితి మాత్రం వాళ్ళకి రాదు నా ప్రభా. మరి ఎవరైతే పురుషులు మరి వివాహం కోసం ఎదురు చూస్తున్నారు, సరైన భార్యని ప్రభా, గుణవతి అయిన భార్య, భర్తకు లోబడే మనసు గల భార్య, మిమ్మల్ని ప్రేమించి మీ ఎడల భయభక్తులు కలిగిన భార్యని ప్రభా ఆ బిడ్డలకు అనుగ్రహించండి నా తండ్రి. అలాగే ఏ స్త్రీ ప్రభా ఎవరెవరైతే భర్తల కోసం నా తండ్రి వివాహం కోసం ఎదురు చూస్తున్నారు, మరి భార్యను ప్రేమించే మనసు గల భర్తని నా తండ్రి మీకు భయపడి, మీకు లోబడి, మొదట మీ ఎడల భయభక్తులు కలిగి జీవించే ఆ పురుషుణ్ణి ప్రభా భాగస్వామిని మీరే చూపించమని అడుగుచున్నాం. ఎన్ని సంవత్సరాలైనా వివాహ వయసు దాటిపోతున్నా కూడా వివాహం కావట్లేదమ్మా అని ఎంతో మంది బాధపడుతున్నారు. ప్రతి ఒక్కరిని మీరు గమనిస్తున్న దేవా. మరి వారి కుటుంబాల్లో పరిస్థితి నాకైతే తెలియకపోవచ్చు, సమస్తము ఎరిగి ఉన్న దేవా. వారిలో ఇంకేమైనా సహనం, ఓర్పు అలవాటు అవ్వాలంటే ఆ సహనం, ఓర్పు అనేది వాళ్ళకి అలవాటు చేసిన తండ్రి ఆ కుటుంబంలో శాంతి సమాధానంతో నింపి మరి మీ కార్యాన్ని ప్రభా జరిగించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి బిడ్డలకి ప్రభా మంచి జీవిత భాగస్వామిని మీరే అనుగ్రహించండి ప్రభా. మీరు జతపరిస్తే ఖచ్చితంగా ఆ కుటుంబం సంతోషంగా ఉండిద్ది. ఎన్ని కష్టాలు, శ్రమలు, సమస్యలు వచ్చినా కూడా సంతోషంగా ఉంటారు. ఎందుకంటే మీరు జతపరిచిన వాళ్ళు కాబట్టి. ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎన్ని అడ్డంకులు వచ్చినా విడిపోరు నా ప్రభా. అలాంటి వివాహాలు, పరిశుద్ధమైన వివాహం అన్ని విషయాలలో ఘనమైనదన్నారు. ఆ ఘనమైన వివాహాన్ని మీ ద్వారా జరిగించమని అడుగుచున్న మిమ్మల్ని అడిగే అర్హత మాకైతే లేదు తండ్రి. అయినా సరే ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పిందేవా. బిడ్డలకి సరైన జీవిత భాగస్వామిని మీరే చూపించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే నా ప్రభా, యవన కాలంలో మీ కాడిని మోయట నరునికి మేలు అని చెప్పిన దేవా. మరి యవనస్తులు నా తండ్రి మీ కాడిని మోస్తే వారికి ఎలాంటి మేలు జరుగుతుందో వాళ్ళకి తెలుసుకునే జ్ఞానాన్ని బిడ్డలకు ఇవ్వండి నా తండ్రి. వారి మనోనేత్రాలు తెరవండి ప్రభా. మరి లోకంలో పడిపోతున్నారు, లోకాన్నే ఫాలో అవుతున్నారు, కానీ మీ సన్నిధికైతే వస్తున్నారు. కానీ అదే సమయంలో లోకాన్ని కూడా రెండు ఒకేసారి సమానంగా ఫాలో అవుతున్నారు. అది కరెక్ట్ కాదు అని మీరు చెప్తేనే వింటారు ప్రభా. తల్లిదండ్రులు చెప్పినా వినరు, స్నేహితులు చెప్పినా వినరు, ఎవరు చెప్పినా వాళ్ళు వినరు నా తండ్రి. కానీ మీరు ఒక్క గద్దింపు మాట చెప్తే చాలు ప్రభా. వాళ్ళు ఒక్క గద్దింపు మాట మీ నుండి వస్తే ఖచ్చితంగా భయపడి నా తండ్రి వారి ఆలోచన మార్చుకుంటారు, వారి దారి మార్చుకుంటారు ప్రభా.
బిడ్డలు మీరే పట్టుకోండి. వారి లోకంలో పడిపోకుండా మీ కాడిని మోసే హృదయాన్ని ప్రభు బిడ్డలకు అనుగ్రహించమని అడుగుచున్నాం. వారి భవిష్యత్తు గురించి వారికి ఆలోచన వద్దు. నా తండ్రికి నేను దగ్గరైతే చాలు, నా భవిష్యత్తు నా తండ్రి నిర్ణయించి పెడతాడు కదా, నాకు సరైనదేదో తండ్రి చూపిస్తాడు కదా అని బిడ్డలకి సంపూర్ణ విశ్వాసాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. అలాగే ప్రభా, ఎవరైతే మిమ్మల్ని అంటుకొని ఉండాలని ఆశపడుతున్నారో, మీ మీదే ఆనుకోవాలని, మీ వైపు తిరగాలని, మారు మనసు పొందాలని ప్రభా ఎవరైతే ఆశపడుతున్నారో, ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరుస్తానని చెప్పిందేవా, ప్రతి ఒక్కరి హస్తాన్ని మీరే పట్టుకోండి నా తండ్రి. ఆ హృదయాన్ని ప్రభా, అటువంటి హృదయాన్ని ఇచ్చింది మీరే నా తండ్రి. మీరిచ్చిన హృదయాన్ని ప్రభా మీ వైపు త్రిప్పి నా తండ్రి, మరి బిడ్డలు స్థిరంగా మీ వైపే ఉండాలి, మీ మీదే ఆనుకోవాలి, మీకే దగ్గర అవ్వాలి ప్రభా. మిమ్మల్ని అంటుకట్టుకొని ఉండేలా మీ కృప అనుగ్రహించండి. మీ పాద ధూళితో కూడా మేము సమానం కాలేము నా తండ్రి. ఆకాశ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న మీరెక్కడ, మీ పాదపీఠం భూమి మీద ఉన్న మేమెక్కడ నా తండ్రి. అంటి పెట్టుకొని ఉండడం, ఆశపడడం కూడా మాకు, ఆశపడే అర్హత కూడా మాకు లేదు తండ్రి. అయినా జాలిగల దేవా, ఆలోచన ఇచ్చిందే మీరే, ఆలోచన స్థిరపరిచిన తండ్రి, ఆ ప్రకారంగా మమ్మల్ని నడిపించండి ప్రభా. మరి మారు మనసు ఎవరెవరైతే వారి గృహాల్లో ఉన్న వాళ్ళకు కోరుకుంటున్నారు, సిస్టర్ నేను ఒక్కదాన్నే యేసయ్యని నమ్ముకున్నాను, నా కుటుంబంలో ఎవ్వరు తండ్రి నమ్ముకోలేదు, మారు మనసు లేదు అని బాధపడుతున్నారు, వాళ్ళతో మీరు మాట్లాడండి. అమ్మా, నువ్వు స్థిరంగా ఉండు తల్లి, నేను వాళ్ళతో మాట్లాడతాను కదా, నువ్వు ఓపిక సహనం ఓర్పుతో ఉండమ్మా, నేను వాళ్ళని చూసుకుంటాను కదా అని మీరే ఆ బిడ్డలతో మాట్లాడి ధైర్యాన్ని ఇవ్వమని అడుగుచున్నాం ప్రభా. అలాగే నా తండ్రి, ఎవరైతే విధవరాలు ప్రభా భర్తలను పోగొట్టుకొని ఒంటరిగా ఉన్నారు, మరి ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు, సమస్యలతో ఉన్నారు, అప్పులతో ఉన్నారు నా తండ్రి, బిడ్డలకు ధైర్యాన్ని ఇవ్వండి. విధవరాల పక్షాన వ్యాజ్యం ఆడతానని చెప్పిందేవా, మేము ఒంటరి వాళ్ళం అనే ఫీలింగ్ వాళ్ళకి రానివ్వద్దు, అసలు ఆలోచన కూడా వాళ్ళకి రానివ్వద్దు తండ్రి. నేను ఒంటరిదాన్ని కాదు, నాకు నా బిడ్డకి నా తండ్రి తోడుగా ఉన్నాడు, నా పక్షాన నా తండ్రి వ్యాజ్యం ఆడతానని నాకు మాట ఇచ్చాడు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పని దేవుడు, నిజమైన నమ్మదగిన వాడు. నేను నా తండ్రి వైపు చూస్తే చాలు, నా తండ్రిని ఆనుకుంటే చాలు, నా తండ్రి నాకున్నాడు, నేనెలా ఒంటరిదాన్ని అవుతాను? నాకున్న సమస్యలన్నీ తీసివేయగల శక్తి నా తండ్రికి ఉంది. నేను తండ్రి మాట ప్రకారం నేను నడుచుకుంటే చాలు, నేను ఒంటరిదాన్ని అనే బాధ నాకు రానివద్దు అని ఎవరైతే ప్రభా మరి ఒకవేళ బాధపడుతుంటే వాళ్ళతో మీరే మాట్లాడండి. ఆ ధైర్యాన్ని ప్రభా, నేను చెప్తే వాళ్ళ ధైర్యం పొందుకోరు, కానీ మీరు చెప్తే ఖచ్చితంగా ఆ ధైర్యాన్ని వాళ్ళు తెచ్చుకుంటారు. స్థిరమైన విశ్వాసాన్ని బిడ్డల్లో నింపండి నా ప్రభా. ఒంటరి వాళ్ళం అనే మాట వాళ్ళ నోటి వెంట గాని వారి ఆలోచనలో గాని ఉండనివద్దు నా తండ్రి. నా దేవుడు నా తండ్రి నాకు తోడుగా ఉన్నాడు, నా బిడ్డలకి నాకు కావలసినవన్నీ ఆయనే చూసుకుంటాడు, తండ్రి ఏర్పాటు చేస్తాడు, నేనెందుకు భయపడాలి, నేనెందుకు ఆలోచించాలి అనే మనసు బిడ్డలకు అనుగ్రహించండి ప్రభా. అలాగే ఎవరెవరైతే తెల్లవారుజామున 3 గంటలకు లేచి మీతో మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నారు, ఆశ కలిగించిందే మీరే నా ప్రభా. మా సొంతంగా మాకైతే రాదు, ఆశ కలిగించేది మీరే నా తండ్రి. ఆశపడి ప్రాణాన్ని తృప్తిపరిచేది మీరే ప్రభా. ఎంత ప్రేమ గల తండ్రి, ఎంత జాలి గల దేవా. లోకంలో జారిపోతున్నామని మమ్మల్ని హెచ్చరిస్తా మా చేయి పట్టుకొని మరలా మీ దగ్గరకు తీసుకొస్తున్న దేవా. ఏ పాటి వారం నా తండ్రి, మేమెంత, మా బ్రతికెంత, మా భక్తి ఎంత ప్రభా. మరి బిడ్డలు ఎవరెవరైతే 3 గంటలకు లేవాలనే ఆశతో ఉన్నారు, లేవలేకపోతున్నామని బాధలో ఉన్నారు, వారి హస్తాలు ప్రభా మీరే వారిని తట్టి, మీ హస్తంతో వారిని తట్టి లేపి ప్రార్థనలో కూర్చోబెట్టండి. వారికి ఉన్న సమస్యలు నా తండ్రి వాటిని సహించే ఓర్పు సహనం ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. మీరు చేసిన మేలు ప్రతిరోజు ప్రతి క్షణం నా తండ్రి గుర్తు చేసుకుని ప్రతిరోజు మీకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పి హృదయాలని మా అందరికీ అనుగ్రహించండి నా తండ్రి. మరి సమస్యల మీద మా దృష్టి పెట్టనివ్వద్దు, సమస్యల వైపు మా మనసు వెళ్ళనివ్వద్దు. మేమే ఏదో తప్పు చేస్తుంటాం, వాక్యానికి విరుద్ధంగా నడుచుకొని నా తండ్రి మనసు బాధ పెట్టుంటాం, అందుకే మాకు ఈ సమస్యలు, మాకే ఇంత బాధగా ఉందంటే
నా తండ్రి ఇంకెంత బాధపడి ఉంటాడు. నేను మాట్లాడే మాటలు విని నా తండ్రి హృదయం ఎంత నొచ్చుకొని ఉండింది. వాక్యానికి వ్యతిరేకంగా నేను ప్రవర్తించిన తీరును చూసి నా తండ్రి ఎంత వేదన పడి ఉంటాడు అని ప్రభా, ప్రతి ఒక్కరు వారు చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడి మీ దగ్గర క్షమాపణ అడిగే హృదయాలను ప్రతి ఒక్కరికి అనుగ్రహించండి ప్రభా. ప్రార్థనకి జవాబు రావట్లేదు, నా యేసయ్య నన్ను విడిచిపెట్టాడు అని ఇదే మా గురించి ఆలోచిస్తున్నాం, కానీ మేము చేసిన తప్పు వల్ల మీ హృదయం ఎంత నొచ్చుకుందో అది ఆలోచించట్లేదు. మీ గురించి ఆలోచించట్లా, మీ వైపు చూడట్లేదు ప్రభా. ఎప్పుడు మా గురించి మేమే ఆలోచించుకుంటాం, మా బిడ్డల గురించి ఆలోచిస్తాం, కానీ నా తండ్రి ఎంత బాధపడి ఉంటాడు, నా తండ్రి హృదయం ఎంత నొచ్చుకొని ఉండింది. అంత నొచ్చుకోకపోతే, నా తండ్రి అంత బాధపడకపోతే నాకే సమస్య వస్తుంది. నేనే ఇంత బాధపడుతున్నానని ప్రతి ఒక్కరు నా తండ్రి మీ వైపే, మీ గురించి ఆలోచించే హృదయాలని మా అందరికి ఇవ్వండి ప్రభా. సమస్య వైపు కాదు నా తండ్రి, ఆ సమస్య పరిష్కరించగల శక్తి గల మీ వైపే చూసే హృదయాలని మా అందరికీ అనుగ్రహించమని, ఈ గడిచిన దినమంతా మీకు వ్యతిరేకంగా మేము నడుచుకొని ఉంటే దయచేసి క్షమించండి ప్రభా. మా తోటి వారిని మేము బాధపెట్టుంటే వాళ్ళని క్షమాపణ అడిగే హృదయాన్ని ప్రభా మాకివ్వండి. వాళ్ళని మాటల వల్ల, మా మాట వల్ల వాళ్ళ హృదయం నొచ్చుకొని ఉంటే వాళ్ళని దయచేసి ప్రభా మమ్మల్ని క్షమించండి. వాళ్ళని మనస్ఫూర్తిగా క్షమాపణ అడిగే హృదయాన్ని, దీన మనసుని, తగ్గింపు ప్రవర్తన మీరే మాకు అలవాటు చేయమని, ఆ మనసు మీరే మాకు అనుగ్రహించమని అడుగుచున్నాం నా తండ్రి. మరి పడకల మీదకి వచ్చి ఉండగా సుఖమైన నిద్ర, చురుకైన మెలకు మీద దయచేయండి. మా పడకల చుట్టూ, మా చుట్టూ, మా గృహాల చుట్టూ, మా దేశం చుట్టూ మీ యొక్క రక్షణ కంచె వేయండి ప్రభా. గాఢ నిద్ర మాకు దయచేయండి. నిద్రలేమి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో, ఇబ్బంది పడుతున్నారో వారందరికీ గాఢ నిద్ర మీరే మాకు దయచేయమని అడిగే అర్హత, పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.